థ్యాంక్స్. నువ్వు ఒక్కదానివే ఈ సిటీ మొత్తంలో నా బర్త్డే గుర్తుపెట్టుకుంది. చాలామంది ఉన్నారు. ఐ మీన్ దేర్ ఇస్ గురూజీ, తాంబే, నందు, అందరూ నా ఫ్రెండ్సే. కానీ ఎవరికి గుర్తులేదు. ఒక్క నువ్వే. సో థ్యాంక్స్. దేనికోసం వీర్? అరే, నువ్వు నాతో గడిపినందుకు, నా కోసం కేక్ తెచ్చినందుకు, నా మూడ్ సరి చేసినందుకు. యూ జనరల్లీ మేడ్ మీ రియల్లీ హ్యాపీ. Will you marry me? Yeah, sure. చేసుకుంటాను. సంజయ్, యు నో, ఐ మీన్, ఒక ఆడపిల్ల వచ్చి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని అడగడం కంటే గొప్ప అదృష్టం ఏముంటుంది చెప్పు. బట్ యునో, ఐఎమ్ నువ్వు 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 చాలా మంచి పిల్లవి. అలాగే నేను నిన్ను ఇష్టపడుతున్నాను కూడా. అండ్ యూ డిజర్వ్ ఎ బెటర్ మ్యాన్, యూనో. ఇక నేను నీకు సరిపోయే టైప్ అని నేను అనుకోవట్లేదు. అసలు నువ్వే టైప్? చెప్పకుండా వెళ్ళావేంటి? అరే, ఏంటి అంత అప్సెట్ అయ్యావేంటి? ఆగు, అసలు ఏం జరిగిందో చెప్పాళ్ళు. 2.5 ఏళ్లుగా నేను నీకు రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నాను నా మనసులో నీ గురించి ఏముందో. నేనే తప్పు చేశాను. నువ్వు అసలు మ్యారింగ్ టైపే కాదు. నాకు కలిసినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఒకసారి ఈ అమ్మాయి వెంట, ఇంకోసారి ఆ అమ్మాయి వెంట తిరుగుతూనే ఉంటావు. నేను నిన్ను నమ్ముకుని కూర్చున్నాను, ఎప్పుడైనా నా వాల్యూ రియలైజ్ చేస్తామని. నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో అది తెలియనట్టే
ఎలా బిహేవ్ చేస్తావు తెలుసా? ప్రాబ్లం నాదే. ఏ అమ్మాయినా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోమని అడుగుతుందా? నేను అది కూడా చేశాను. I'm so stupid. I'm also human. ఇప్పుడు ఇంకా నేను నీ కోసం నా లైఫ్ ని హోల్డ్ లో పెట్టలేను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పసివాడిలా ఉండాలనుకుంటున్నావా? దెన్ గ్రో అప్ వీర్, గ్రో అప్. కమిట్మెంట్ నేర్చుకో. అది నీ రెస్టారెంట్ అయినా ఏదైనా. నీకు తెలుసా, నువ్వు సరిగ్గానే చెప్పావు. ఐ డిజర్వ్ బెటర్. ఐ డిజర్వ్ మచ్ బెటర్. You're right. Something like that. So do you plan to settle down there? Well, 7 ఏళ్ల నుంచి యుఎస్ లో ఉన్న నా మనసు మాత్రం ఇండియాలోనే ఉంది. నిజంగా నేను నిజం చెప్తున్నాను. హాయ్ సంధ్య. hi Veer. Veer, this is Nafisa, my senior in college. వీర్ కదా? Yes. హాయ్, నైస్ టు మీట్ యూ. థ్యాంక్స్, సేమ్ హియర్. మా హోటల్ మీకు ఎలా అనిపించింది? బానే ఉంది. Veer, she's very high class woman. This is too low class for her. చాలే ఊరుకో సంధ్య. Celsi call center పేరు విన్నావా? She owns it. వావ్, దట్స్ గ్రేట్. ఇవాళ రేపు కాల్ సెంటర్ల గురించి చాలా వింటున్నాం. అవును, రాత్రిళ్ళు పనిచేసే వాళ్ళ గురించి చర్చలు జరుగుతూనే ఉంటాయి కదా. వీర్, ఈరోజు నీకు ఆఫ్ కదా, కానీ నువ్వు ఏం లేదు, ఊరికే కలుద్దాం వచ్చాను. నాకు లేట్ అవుతుంది. ఐ హావ్ టు గో గైస్. నైస్ మీరు మీటింగ్ యు. మీరు మీరు ఎటువైపు వెళ్తున్నారు? ఎక్కడైనా డ్రాప్ చేయాలా? వీర్, నీది అంబర్పేట్ కదా, తన అమీర్పేట్కి వెళ్తోంది. You carry on. లేదు లేదు, నేను పంజగుట్ట వెళ్ళాలి. మీకు అభ్యంతరం లేదనుకుంటే నన్ను కాస్త పంజగుట్టలో డ్రాప్ చేస్తారా? ఓ పర్వాలేదు, నాతో రండి, నేను డ్రాప్ చేస్తాను. షూర్, ఓకే, బాయ్ సంధ్య. మీరు బాగా సంపాదిస్తున్నారు అనుకుంటా. మనీ మాత్రమే జీవితం కాదు వీర్, గుర్తుంచుకో. లక్ష్యం కోసం శ్రమించాలి, దాన్ని సాధించాలి. బట్ పనిలో కూడా మజా ఉండాలి. ఎనీవే, మీరేం చేస్తుంటారు? అదే హోటల్లో. ఏ డిపార్ట్మెంట్? యాక్చువల్లీ మై డిజిగ్నేషన్ ఈజ్ షూ షెఫ్. సో షెఫ్, దట్ మీన్స్ యు ఆర్ యాక్చువల్లీ కుక్. ఎస్, అఫ్ కోర్స్. కానీ కుక్ అవుతాడు. అండ్ షెఫ్ అనేవాడు డిఫరెంట్. మేము ఈ కోర్స్ చేసిన క్వాలిఫైడ్ పర్సన్స్. నేను సొంతంగా రెస్టారెంట్ కూడా పెట్టాలనుకుంటున్నాను. ఆహా, బాగా చెప్పారు. ఈ విషయంలో మీరు నాకు ఏదైనా అడ్వైజ్ ఇవ్వగలరా? ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అన్న విషయాల గురించి. మేబీ నేను కూడా వేరే బిజినెస్లో, ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ ఎవరికి తెలుసు? ఓ ఎక్స్క్యూజ్ మీ వీర్, ఇది ఇంపార్టెంట్ Sure. కాల్. హలో, అవునండి, దారిలో ఉన్నాను, వచ్చేస్తున్నాను. Hey Mary, నీ ఎదకే నేనే బాస్ ని forever. Yeah, yeah. Hey lady, నీ మనసు కాల్ సెంటర్ పైన చైనా టేక్ ఓవర్. Yeah, yeah, yeah. నీది నాది ఒకటే నాడి, ఒకటే వేడి. Baby, I'm king of the world. థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్. ష్యూర్. కెన్ ఐ గెట్ యువర్ నంబర్? ఏం లేదు, ఎప్పుడైనా నేను మీ దగ్గరికి వచ్చి ఏదైనా స్పెషల్ చేసి పెట్టడానికి, అంతే. ఓకే, నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ నా టైమింగ్స్ తెలుసుగా. ఐ మీన్, ఒక లంచ్ నా ప్లేస్లో నాతో నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా. కాదు, డిన్నర్
రేపు మా ఇంట్లో. Great. So, I'll see you then. Nafisa Khan. బాయ్, రేపు Bye. కలుద్దాం. వెనక్కి తిప్పు, నాంపల్లి వైపు. సరే ఎక్కండి. కావాలంటే రాసిస్తాను. అతనికి ఏం చేత కాదు. ఆడవాళ్ళని చూస్తే వెంట పడతాడు. అందుకు సమర్థుడే. వాడిని ఎందుకు ఇలా అనుమానిస్తావు? నేను అతను అనుమానిస్తున్నానా? దేవిక, రిలాక్స్. అతని మీద ఆశ పెట్టుకోకు, నేను చెప్పేది విను. అరే దేవిక, ఐ నో వీర్. అఫ్ కోర్స్ అతను అమ్మాయిల వెంట పడతాడు. ఆఫ్టర్ ఆల్ హిస్ అ గాయ్ యార్. ఇదంతా మగవాళ్ళలో సహజమే. కానీ అతను ఎటూ వెళ్ళిపోడు. యాక్చువల్లీ ఈ వయసులో కుర్రాళ్ళు కోతుల్లా ఉంటారు. ఫాడ్ ఫాగ్ సోజా. ఏంటి? ఫాడ్ ఫాగ్ సోజా. ఇట్స్ ఎ థాయ్ డిష్. నేనే సొంతంగా క్రియేట్ చేశాను. హైదరాబాద్లో ఇంత మంచి భోజనం నేను ఎప్పుడు చేయలేదు. అయితే ఇప్పుడు నీ రెస్టారెంట్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం గురించి సీరియస్గా ఆలోచించాలి. ఇంతకీ నీ రాసేంటి? గెస్. రాసుల మీద మీకు కూడా నమ్మకం ఉందా? ఇలాగే ఎప్పుడైనా తెలుసుకుంటాను, జస్ట్ ఫర్ ఫన్. అయితే చెప్పండి. నీ రాసి మేషం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు నేను కొంచెం దూరంగా ఉండడం మంచిది. అరే కమ్ ఆన్, ఎంత మంచి రొమాంటిక్ బాయ్ది మేషరాశి అయి ఉండాలి. నీ స్నేహం ఇకరాను అని కరిగే కలదా